భారతీయ జనతా పార్టీ కానీ రైతులు కానీ ఎక్కడ అభివృద్ధికి వ్యతిరేకం కాదు. వాళ్ళు ఏమైనా అభివృద్ధికి వ్యతిరేకం అని చెప్పి చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళను అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించే ప్రయత్నం చేస్తున్నారు, దౌర్జన్యం తట్టుకోలేక ఆత్మహత్యలకు అవుతున్నారు. నేను ఒకటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నేను సూటిగా ఒక హెచ్చరిక చేస్తా ఉన్నా. మీరేమో ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేస్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే నిమ్మకు నీరెత్తినట్టుగా వివరిస్తూ ఉన్నారు తప్ప ఆ రైతుల గురించి మీరు పట్టించుకునే పాపాన పోతలేరు. కాబట్టి తక్షణమే మీ కలెక్టర్లని మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ని కమిటీలుగా వేసి ఎక్కడెక్కడ ఈ నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, గ్రీన్ ఫీల్డ్ హైవేస్ నిర్మాణం జరుగుతూ ఉన్నాయో, ఇతరత్ర అవసరాల కోసం ఎక్కడ జరుగుతూ ఉన్నాయో, నువ్వు వేసేటువంటి 4th సిటీ కోసం ఎక్కడైతే ల్యాండ్ అక్వైజిషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారో, నువ్వు అక్వైర్ చేసేటువంటి ఫార్మా సిటీ కోసం ఎక్కడైతే నువ్వు ల్యాండ్ అక్వైర్ చేస్తున్నావో, వీటన్నిటి మీద దాని ధరను సవరించి నువ్వు కేంద్ర ప్రభుత్వాన్ని పంపితే వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుండా రైతాంగాన్ని డబ్బులు ఇచ్చే ఆస్కారం ఉంది. లేకపోతే కేంద్ర ప్రభుత్వం కూడా బదనామేటువంటి ఆస్కారం ఉంది. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రైతాంగానికి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఒకటే పని చేస్తుంది. ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ధరలు నిర్ణయించి వాళ్ళు ఇది ఉందని చెప్పి పంపితే అంత పేమెంట్ ఇతర రాష్ట్రాల్లో వస్తున్నప్పుడు మన రాష్ట్రంలో ఎందుకు చేస్తలేవు, మన రాష్ట్రంలో రైతుల ఉసురు ఎందుకు పోసుకుంటున్నావు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ నేను మొన్ననే పార్లమెంట్లో మాట్లాడినా, మళ్ళీ ఇవాళ ప్రధానమంత్రి గారికి ఎందుకంటే మా ప్రధానమంత్రి గారు చాలా పాజిటివ్ ఉంటాడు కాబట్టి, రైతు ఓరియంటేషన్లో పనిచేసే ప్రధానమంత్రి గారు కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో రైతులను ప్రేమించే ప్రధానమంత్రి గారు కాబట్టి, ఇవాళ మా గడ్కరీ గారు ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెడదాం, ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పెడదాం, కానీ మనకు సంతోషకరమైన పద్ధతుల్లో రోడ్లు వేసుకోవాలి తప్ప ఏడిపించుకుంటా సూసైడ్ చేసుకుంటుంటే మనం ఆనందపడి రోడ్లు వేసుకోవడం లేదని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. కాబట్టి నేను ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా, ఒక హెచ్చరిక కూడా చేస్తున్నా. ఇప్పటికైనా జరిగిన నష్టం జరిగిపోయింది. ఇప్పటికైనా మీరు జరుగుతున్న పనుల విషయంలో మీరు సమగ్రంగా సర్వే చేసి ధరలు ఫిక్స్ చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి తప్ప లేకపోతే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అవసరమైతే మేమే రైతుల పక్షాన ఎక్కడైతే రోడ్ల నిర్మాణం జరుగుతూ ఉందో మేమే రైతాంగం పక్షాన పాదయాత్రలు చేసి రైతులకు అండగా ఉండి మీ మెడలు వంచి ఈ ధరలు సవరించే ప్రయత్నం చేస్తాం. కేంద్ర ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి డెఫినెట్గా మేము రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్నాం. ఇవాళ మా రైతులు కూడా వచ్చిన వాళ్ళంతా కూడా రైతుల ఉసురు పోసుకోవద్దు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు, రైతు ఇచ్చిన రాజ్యం బాగుపడదు. రేవంత్ రెడ్డి నీకు ఓట్లేసి గెలిపించిండు, నువ్వు మర్చిపోకు. ఇవాళ రైతులను వేధిస్తూ ఉంటే, రైతులు చనిపోతూ ఉంటే, రైతులు ఇలా కంటి మీద కొనుక్కు లేకుండా టెన్షన్ పడుతూ ఉంటే నువ్వు చూస్తూ మురిసిపోతే మంచిది కాదు సుమా. మొన్న మీకు కూడా నిజమే ఇది కష్టంగా ఉందని చెప్పి, మీరు ఎక్కడైతే ఇలా 4th సిటీ కోసం రోడ్లు వేస్తున్నారో ఒక్కొక్క ఎకరం 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది, 5 కోట్ల 6 కోట్ల రూపాయలు ఉన్నది. కానీ ఇది విలువ 20 లక్షలు 30 లక్షలు ఉంది. అందువల్ల రైతాంగం విషయంలో కూడా ఈ సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నా. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగుల సమస్యల మీదనే కాకుండా రేపు రైతాంగ సమస్యల మీద కానీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి వాటి మీద రేపు ప్రభుత్వం మీద తప్పకుండా పోరుబాట సల్పే బాధ్యత ఇవాళ భారతీయ జనతా పార్టీ తీసుకుంటుందని చెప్పి మనం చేస్తూ, పోరాడే పార్టీకి, మీ పక్షాన నిలిచే పార్టీకి ఇవాళ భారతీయ జనతా పార్టీకి గెలిపించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తాను.